వెల్కమ్ టు సుమటి నేను మీ సుమటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మార్చి నెలలో పుట్టినటువంటి వారికి జనరల్గా అంటే యూజువల్గా మంత్ని బట్టి కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉండేటువంటి నేమ్స్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీరు గనక మార్చిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మార్చి మంత్లో పుట్టినటువంటి వాళ్ళది ఈ మ్యారేజ్ కాంబినేషన్ కనుక మనం చూస్తే ఏ కాంబినేషన్లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న, ఫస్ట్ మార్చి 2 మాటలు చెప్పుకొని మళ్ళీ ఏ నెలల్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, ఏ నెలలో మ్యారేజ్ అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది వన్ టైం ఫెస్టివల్. మనము చాలా ఖర్చు పెట్టి ఘనంగా చాలా 100 ఏళ్ళు బాగుండాలని చేసుకునేది పెళ్ళి. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్చిలో అంటే 3వ నెల. సో 3 అంటే దేవతల గురువు బృహస్పతి, జూపిటర్. సో వీళ్ళకి చాలా తెలివి ఎక్కువ, చాలా తెలివైన వాళ్ళు. ఒక ఇంట్లో 3, 12, 21, 30 అమ్మాయిని తెచ్చుకోగలిగితే, అంటే ఇలా గురువు దీవెనలు ఉన్న అమ్మాయిని, ఆ ఇల్లు బాగా డెవలప్ అవుతుంది. పేరెంట్స్కు మంచిదే, అత్తిల్లుకు మంచిదే. సో ఈ 3లో పుట్టిన వాళ్ళు దే ఆర్ ఫర్ గ్రోత్, ఎక్స్పాన్షన్, డెవలప్మెంట్ అండ్ చాలా స్పిరిచువల్గా ఉంటారు. దైవభక్తి ఎక్కువ, నీతి నిజాయితీ, న్యాయం, ధర్మం అని ఆలోచించేవాళ్ళు మార్చి నెలలో పుట్టిన వాళ్ళు. సో మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి జనవరి నెలలో వాళ్ళని చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 అంటే సూర్య భగవానుడు. ఈయన క్రమశిక్షణ, పట్టుదల, లీడర్షిప్ క్వాలిటీస్, క్రియేటివ్ మైండ్. సో 1 and 3 విల్ మేక్ ద బెస్ట్ కపుల్. సో ఎన్టీ రామారావు గారు బర్త్ నెంబర్ 1, డిస్ నెంబర్ 3, 1-3 కాంబినేషన్ ఆయన. సో అంత యుగ పురుషుడానికి కారణం 1-3 కాంబినేషన్. సో అదే 3-1 మార్చి నెలలో 3వ నెలలో పుట్టిన వాళ్ళు 1వ నెలలో పుట్టి జనవరిలో చేసుకుంటే కాపురం చాలా బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. 3లో వాళ్ళు చాలా నీతిగా ఉంటారు. 1 వాళ్ళు ఏమంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. సో వీళ్ళకి వైఫ్ తప్ప వేరే ధ్యాస ఉండదు. 1వ తేదీ పుట్టిన అబ్బాయి అనుకోండి, 3న అమ్మాయి అనుకోండి, వీళ్ళు వేరే వాళ్ళు వచ్చి ప్రపోజల్ చేస్తా పెళ్ళైందని తెలిసి కూడా డిస్ట్రాక్ట్ చేసినా కూడా డైరెక్ట్గా వాళ్ళు చెప్తారు, నాకు ఒక అందమైన వైఫ్ ఉంది, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, లీవ్ మీ అలోన్. అంటే చాలా చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు 1. అంటే 1 అంటేనే నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, ఒక ధర్మం పాటించేవాళ్ళు. అండ్ సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 19-1 ముఖేష్ అంబానీ వైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, మ్యాచ్లు కలిసి వెళ్ళడం, కలిసి ఎంజాయ్ చేయడం. వాళ్ళు మొన్న కొడుకు పిల్ల ఇద్దరు కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశారు. సో ఎక్కువ ఇంపార్టెన్స్ టు వైఫ్. అండ్ నెక్స్ట్ బిజినెస్, జాబ్, కెరియర్ అన్నీ. సో మార్చిలో పుట్టిన వాళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు చేసుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఫిబ్రవరి వచ్చి 2 వచ్చి సెన్సిటివ్, సాఫ్ట్, చంద్ర ప్రభావం వల్ల తొందరగా నొచ్చుకుంటుంటారు. సో 3 and 2 విల్ నాట్ బి ఏ గుడ్ కాంబినేషన్. 50-50 అంటే 3 వాడు తిట్టాలి, 3 వాడు అయిపోయి మళ్ళీ బుజ్జగించుకోవాలి. 2 వాడు అలగుతుంటాడు. 2 వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, 2 వాళ్ళకి ఏమంటే అందరు నా వాళ్ళు, నన్ను ఒక మాట అని నన్ను ఇంత మాట అనేసాడే అని బాధపడుతుంటారు. సో బెటర్ టు అవాయిడ్ మార్చ్ అండ్ ఫిబ్రవరి కాంబినేషన్. మార్చ్లో పుట్టిన వాళ్ళు మార్చిలో పుట్టిన పెళ్లి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఇద్దరు క్రమశిక్షణ ఉన్నవాళ్ళు, దైవభక్తి ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. సో నో డిస్ప్యూట్స్, మార్చ్ వెరీ వెరీ నైస్ కపుల్. సో ఏప్రిల్ని అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు రాహు ప్రభావం వల్ల వీళ్ళకి ఎక్కువ డిలేస్, డిస్టర్బెన్సెస్, జాబ్ లేటు, సెటిల్మెంట్ లేట్ ఉంటాయి. 3 వాళ్ళు ఫాస్ట్ ఉంటారు. సో 3 వాళ్ళు ఏమంటే గెలుపు ఓటములు సమానంగా స్వీకరిస్తారు. 4 వాళ్ళు ఓటములు వస్తే కురింగిపోతుంటారు. సో 3 and 4 విల్ నాట్ బి ఏ గుడ్ మ్యాచ్, అవాయిడ్ చేసుకుంటే మంచిది. తర్వాత మార్చ్ వాళ్ళు మేలో వాళ్ళని మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది. మార్చి 3, మే 5. సో నేను చేసిన రీసెర్చ్లో ఈ మార్చ్ అండ్ మే మ్యారేజ్ చేసుకుంటే 90% ఛాన్స్ ఆఫ్ డైవర్స్ అండ్ 10% కూడా వాళ్ళు తిట్టుకుంటా, అలుక్కుంటా, బాధపడుకుంటా ఎందుకు చేసుకున్నాము అనుకుంటా ఉంటారు. సో ఇలా వద్దు. సో మార్చ్కి ఏప్రిల్ వద్దు, మే వద్దు. అండ్ ద మోస్ట్ డేంజరస్ జూన్. సో మార్చ్ అంటే 3, జూన్ అంటే 6. 3 అంటే దేవతలు, జూన్ అంటే రాక్షసులు. ఈ 3, 6 చేసుకుంటే రోజు ఇంట్లో యుద్ధాలు, కొట్లాట్లు, మనస్పర్ధలు, డబ్బు ఖర్చు,
అండ్ ఏది చెప్పినా భార్య చెప్పింది భర్త వినడు, భర్త చెప్పింది భార్య వినడు. వీళ్ళు వేరే వాళ్ళ మాటలని కొట్లాడుకుంటుంటారు. సో మార్చిలో పుట్టిన వాళ్ళు జూన్‌లో అస్సలు చేసుకోవద్దండి, రిస్క్ తీసుకోవద్దండి. సో ఇక్కడ నుంచి అన్నీ బాగుంటాయి. జూలై చాలా బాగుంటుంది. మార్చి 3 ముళ్ళు, జూలై 7 అడుగులు. సో మార్చి వాళ్ళు జూలైని చేసుకుంటే ఇది ఒక పవిత్రమైన బంధంగా ఉంటుంది. ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి కోసం ఒకరు బతుకుతారు. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడానికి. సో భర్త బిజినెస్ చేయాలి, గోల్డ్ అంతా తెచ్చి పెడుతుంది భార్య, అప్పులు చేసన్నా ఇస్తారు. సో ఈ ఒకరికి ఒకరు సహకారంలో ఇద్దరు డెవలప్ అవుతారు. సో 3 and 7 నేను చాలా కపుల్స్ చూశాను. భార్య చేసిన సాయంతో భర్త కోటీశ్వరుడు అవడం, లేదా భర్త సాయం చేసినప్పుడు అంటే హెల్పింగ్, సాయం అనకూడదు, ఒకరికొకరు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు షేరింగ్, కేరింగ్. సో మార్చ్ అండ్ జూలై ఎక్సలెంట్ కపుల్. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, మంచి సంతానం కలుగుతారు. అండ్ వీళ్ళు ఎక్కువ విదేశాలు వెళ్ళడము, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడము, ఇండియాలో లోకల్లో ఉన్నా కూడా జర్నీస్ చేయడం, దేవుడు టెంపుల్స్కి వెళ్ళడం, మంచి మంచి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం, దాన ధర్మాలు చేయడం వీళ్ళు బాగా చేస్తారు మార్చ్ అండ్ జూలై. అండ్ మార్చ్ అండ్ ఆగస్ట్ విల్ బీ 50 to 60%, నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్. తర్వాత మార్చ్ అండ్ సెప్టెంబర్ ఏమంటే, సెప్టెంబర్ వచ్చి 9 వచ్చి బాగా డామినేట్ చేస్తాడు. సో జాతకం అంతా కరెక్ట్గా చూడందే మార్చు సెప్టెంబర్ వద్దు. ఎందుకంటే 9 ఒకటి ఏంటంటే కాన్ఫిడెంట్, ధైర్యం ఎక్కువ. ఏదైనా మొహం మీదే శారీ బాగుందా అంటే బాలేదు సెప్టెంబర్ వాళ్ళు. సో మార్చ్ అండ్ సెప్టెంబర్ అన్లెస్ అన్నీ బాగా కుదిరితే తప్ప మ్యారేజ్కి వద్దు. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతంగా ఉంటాయి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మార్చ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ మంచిగా అంటే ఎలాంటి 3 పూలు 6 కాయల్లాగా మంచి సంతానం, మంచి ఆరోగ్యం, కేరింగ్ ఉంటుంది. భర్త భార్యని అన్ని క్షణాల్లో డిసెంబర్లో, నవంబర్లో పుట్టిన వాళ్ళు కేరింగ్గా ఉంటారు. ఏం కావాలన్నా అడగకముందే పూలు కావాలి రెడీగా ఉంటాయి, స్వీట్లు కావాలి రెడీగా ఉంటాయి, శారీలు ప్రతి నెల శారీలు కొనియడం, ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొనియడం. నేను చూసిన మార్చ్ అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వైఫ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఫ్రమ్ హస్బెండ్. సర్ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, గిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. భర్త భార్యని ఎప్పుడు ప్రేమతో ముంచేస్తుంటాడు. సో నేను చెప్పిన నెలలు దయచేసి చేసుకోకుండా మిగతా నెలలు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న.